హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు నేను ఆనపకాయ సాంబార్ చేస్తున్నాను. అప్పుడే కోసిన ఆనపకాయతో సాంబార్ చేద్దామని, అంటే మేము పాదులు పెట్టుకోవడం వల్ల అలా కోసి అలా పెట్టేసుకుంటాం కదా. ఇవ్వండి, సాంబార్కి అయితే కరెక్ట్గా ఉంది. కాయ మాకు సరిపోద్ది. పప్పు అయితే ఉడకపెట్టాను నేను. అవంతా చూపించట్లేదు. పప్పు ఉడకబెట్టి ఇవ్వండి, ఆనపకాయలు బెండకాయలు కూడా మా చెట్లువి అనమాట. అలాగే నేను ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ వేసా. ఇంతవరకే వేస్తున్నాను. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్పు, పసుపు, కారం, బెల్లం ఇంతవరకేనండి. చింతపండు రసం. నేను ఇంకా ఏ మసాలాలు అవి అయితే వేయను. సాంబార్ పొడి వేయను. ఈ సాంబార్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెస్ అయితే పార్ట్ 1 ఇది వచ్చింది. పార్ట్ 2 చూడండి. అసలు ఇలాగ విలేజ్లో పండిని అప్పటికప్పుడు కూరగాయలు చాలా ఫ్రెష్గా బాగుంటాయండి. మీరు కూడా ఏదైనా ప్లేస్ ఉంటే చక్కగా పెంచుకోండి ఇంట్లోనే ఆర్గానిక్గా. బయట ఇప్పుడు ఎరువులు అంటే పెస్టిసైడ్స్ వేయడం వల్ల కొన్ని కూరగాయలు అయితే వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయండి. బాయ్ అండి.